ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్న పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు కేసుల నిమిత్తం స్టేషన్కు వచ్చే నిందితులు వారి తరపున వచ్చే న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని న్యాయవాదులపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తూ దాడులకు తెగబడుతున్నారు. సిద్దిపేట 2వ ఠాణాలో ఓ కేసు విషయమై న్యాయవాది రవికుమార్ నిందితుడి తరపున స్టేషన్కు వెళ్లగా పోలీసులు మిస్బిహేవియర్ చేశారు. పోలీసుల తీరును న్యాయవాది తన ఫోన్లో వీడియో తీస్తుండగా 2వ ఠాణాలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉమారెడ్డి దాడి చేశాడు. విధుల్లో ఉన్న న్యాయవాదిపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఇదే అంశంపై మా సిద్దిపేట ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. శాంతి భద్రతలను కాపాడుతున్నటువంటి పోలీసులే అడ్వకేట్ల కోసం కేసుల కోసం వచ్చినటువంటి ముద్దాయిల తరపున వాదించేటువంటి లాయర్లపై కానీ న్యాయవాదులపై కానీ పోలీసులు చేసుకోవడము చాలా దుర్మార్గమని ఇక్కడ సిద్దిపేట జిల్లా అడ్వకేట్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ముద్దాయిపై బ్లడ్ శాంపిల్ తీసుకెళ్లాలని చెప్పేసి తీసుకెళ్లి అతన్ని కొట్టడం కూడా ఒక దుర్మార్గ చర్యగా భావిస్తున్నారు. దీనిలో భాగంగానే వెంబడ వెళ్ళినటువంటి అడ్వకేట్ అయినటువంటి రవీందర్ గారు కూడా ముద్దాయి తరపున వెళ్ళి వాదిస్తుండగా ఎలా తీసుకెళ్తారని చెప్పేసి వాదిస్తుండగా వీడియో తీస్తున్నటువంటి లాయర్ యొక్క ఫోన్ పగలగొట్టడంతో పాటు ముద్దాయిని విచక్షణ రహితంగా కొట్టడం వంటి చర్యలకు పూనుకున్నారని తెలుస్తుంది. మరి ఈ ఘటనకు బాధ్యులైనటువంటి ఏఎస్ఐ ఉమారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితిపై మనతో మాట్లాడడానికి ఇక్కడ సిద్దిపేట జిల్లాలోని బార్ అసోసియేషన్ సభ్యులు మనతో ఉన్నారు. వారిని ఇదే విషయంపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. సమాజం లోపల పోలీస్ అన్నా న్యాయవాదులన్నా ఒక రకమైనటువంటి గౌరవం ఉంది. పోలీసులు ఏం చేస్తారు, ప్రజలంతా శాంతియుతంగా ఉండి పోలీసుకు సహకరించాలి, పోలీసు వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది అనేటువంటిది మన చట్టాల యొక్క సిద్ధాంతము. పోలీసు ప్రజలలోకి వెళ్ళి చెప్పేది కూడా అదే. కానీ వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు అనేది చూస్తే శూన్యమని ఒక విధంగా మనం చెప్పవచ్చు. దీనికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనను మనం చెప్పుకోవచ్చు. హైకోర్టు వారి ఆదేశాన్ని ప్రకారం ముద్దాయికి పోలీస్ స్టేషన్లో షూరిటీ పెట్టడానికి ముద్దాయితో పాటు అతని కౌన్సిల్ అడ్వకేట్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్తే మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు వారికి కావాలని దురుద్దేశంతో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము, వారికి సరి అయిన సమాధానం ఇవ్వకపోవటం, మరి దానికి తోడు ఎలాంటి అవసరం లేకపోయినా బ్లడ్ టెస్ట్ శాంపిల్ కావాలి, నీకు మెడికల్ టెస్ట్ కావాలని ముద్దాయిని ఫోర్స్ చేసి హాస్పిటల్ వరకు ఉమారెడ్డి అనే ఏఎస్ఐతో పంపించారు. అక్కడికి పోయిన తర్వాత ముద్దాయి ఏమడిగాడంటే, అయ్యా ఈ టెస్ట్ ఎందుకు, మెడికల్ టెస్ట్ ఎందుకు, నేను ఏం తప్పు చేశానని నాకు చేపిస్తున్నారు, ఇది అవసరం లేదని అడిగినందుకు అతని మీద దురుసుగా ప్రవర్తించడము, ఆ ముద్దాయి మీద ఏఎస్ఐ గారు దురుసుగా ప్రవర్తించడము, ఈ విషయాన్ని అతను వెంబడినటువంటి కౌన్సిల్ అడ్వకేట్ గారు వీడియో రికార్డు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ వీడియో రికార్డు చేస్తున్నటువంటి అడ్వకేట్ మీద ఆయన దురుసుగా ప్రవర్తించి ఫోను పగలగొట్టి అతని మీద చేయి చేసుకోవడం అనేది జరిగింది. దానికి తోడు ఎలాగో మా చేతుల్లోనే చట్టం ఉన్నది అనేటువంటి అహంకారంతో వారే ముందుగా వెళ్ళి అడ్వకేటే తప్పు చేశాడు, మా ప్రభుత్వ విధులకు నిర్వర్తిస్తున్నప్పుడు మా డ్యూటీకి ఆటంకం కలిగించాడని ఒక అబద్ధం కేసు పెట్టి ఆయన మీద ఒక తప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది. మా డిమాండ్ ఒక్కటే, మీరు మాకు ఏదో సహాయం చేయమని మేము అడుగుతలేము. చట్ట పరిధిలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళను చట్ట పరిధిలో శిక్షించాలి. వీడియో రికార్డ్స్ను క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు తప్పు చేస్తే వారి మీద కేసు రిజిస్టర్ చేయాలి, వారిని చట్ట పరిధిలోకి తీసుకురావాలి అనేటువంటి డిమాండ్తోని సిద్దిపేట న్యాయవాదులం అందరము నిన్న మీటింగ్ పెట్టి ఒక రిజల్యూషన్ పాస్ చేశాము. ఆయనకు మద్దతుగా, న్యాయవాదికి మద్దతుగా మేము 2 రోజులు కోర్టులో విధులను బహిష్కరిస్తున్నట్టుగా కూడా ప్రకటించాము. ఇదే స్టేట్ మొత్తాన్ని కూడా మేము పిలిపించాము. మాకు చాలా సంఘటితమైన మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ సంఘటన సిద్దిపేటలో జరిగింది విషయమే కాదు, దాదాపుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇదే విధంగా జరుగుతుందని వాళ్ళ యొక్క యూనిటీతోని, వాళ్ళ యొక్క వాయిస్తోని మాకు అర్థమైంది. కాబట్టి సరి అయిన న్యాయం జరిగేంత వరకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం ఆగదు అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనతో మరొకరు ఉన్నారు సభ్యులు. అంటే ఇదే నేపథ్యంలో పోలీసులు చర్యలకు పాల్పడడం అనేది దుర్మార్గం అని చెప్తున్నారు. ఒక ముద్దాయి తరపున వాదించడానికి వెళ్ళినటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి అడ్వకేట్పై చర్య చేసుకోవడం అనేది చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని దుర్మార్గంగా వివరిస్తున్నారని చెప్తున్నారు. ఇదే విషయంపై మరొకరు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించే
నిరంతరం శ్రమించి ఆ హక్కుల కొరకు న్యాయ పోరాటం చేసే న్యాయవాదులపైన ఈ క్రిమినల్ కేసులు పెట్టడము చాలా హేమమైన విషయం ఇది. ఈ విషయాన్ని మా బార్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దీన్ని టోటల్గా స్టేట్ వైడ్గా ప్రతి బార్ నుంచి ప్రతి బార్ వాళ్ళు యునానిమస్గా దీనికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ విషయం ఎక్కడైతే జరిగిందో అక్కడ ఒక ఏఎస్ఐ అని కాకుండా ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యాన జరుగుతాయి ఇవన్నీ. ఆ సిఐ గారి పైన మన ఏఎస్ఐ గారి పైన కఠినంగా వాళ్ళకు డిపార్ట్మెంటల్గా ఎలాంటి శిక్ష వాళ్ళకు డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏ రకంగా తీసుకునేది ఉందో ఆ రకంగా తీసుకునే వరదాకా ఈ పోరాటం ఆగదు. ఇది కంప్లీట్గా స్టేట్ వైడ్ జరుగుతుంది. ఈరోజు అన్ని బార్ అసోసియేషన్లో టోటల్గా జరుగుతున్నది. కాబట్టి దీన్ని అందరూ ముక్తకంఠంతో, మేధావి వర్గం అంతా ముక్తకంఠంతో ఖండించాలని కోరుచున్నాం. ఈ ఉద్యమం అనేది ఈ రోజుతోనే ఆగేది కాదు. ఇది కంటిన్యూషన్, వాళ్ళపైన యాక్షన్ తీసుకున్న దాకా ఈ ఉద్యమం అనేది ఆగదు అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొకరు కూడా మా సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నేను పోలీస్ స్టేషన్లో వెళ్తే పోలీస్ స్టేషన్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి నానా చిత్రహింసలు గురి చేసిన అక్యూజ్ని తన మీద అటాక్ చేయబోతుంటే నేను వీడియో తీసినాను. వీడియో తీస్తే నాకు వీడియో తీస్తావని చెప్పేసి ఏఎస్ఐ ఉమారెడ్డి నా మీద అటాక్ చేయడం జరిగింది. నా ఫోన్ ధ్వంసం చేసుకుంటూ నా మీద అటాక్ చేస్తే నా చేతి వేలికి గాయం జరిగింది. నేను ఫోన్ కోసం కిందికి వంగితే నా వీపులో పిడిగుద్దరం జరిగింది. ఇదంతా వెళ్ళి 2 టౌన్ సిఐ గారికి విన్నపిస్తే ఆయనే దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఫోన్ నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇదంతా మా భార్య సభ్యులకు, మా బార్ ప్రెసిడెంట్ గారికి, మా బార్ సభ్యులందరికీ, జనరల్ సెక్రటరీ గారికి తెలియజేయగా మేము నిన్న ఉదయం పోలీస్ స్టేషన్ 1 టౌన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే సిఐ గారిని, ఏఎస్ఐ గారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలి, వాళ్ళని న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. మరి ఇదే విషయంపై మనతో ఇంత ముందుకు ఇదే ఘటనలో బాధ్యులైనటువంటి అడ్వకేట్ గారు రవికుమార్ చెప్తున్నట్టుగా స్టేషన్కి వెళ్ళి ఒక విధుల్లో ఉన్నటువంటి లాయర్పై కానీ ముద్దాయి పైన కూడా చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఒక శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు కావచ్చు, మరి ఆపై ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమైన చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం కాదని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇదే విషయంపై వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మరి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము రవికుమార్ తరఫున మేము పోరాడతామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనాథ్తో రాజశేఖర్, NSN న్యూస్, సిద్దిపేట్.